ఏంటి సరిత అలా ఉన్నావు? నాకెందుకో భయంగా ఉంది. మా నాన్న ఇప్పుడే పెళ్లి చేయాలంటున్నారు. నేను ఎంత వద్దని చెప్పినా వినడం లేదు. ఏంటి నీకు ఇంకా 10వ తరగతి కూడా పూర్తి కాలేదు కదా, ఇప్పుడే పెళ్లి చేసుకుంటే నీ భవిష్యత్తు నాశనం అవుతుంది. ఇదే సమస్య. అమ్మాయిల్ని చదివించుకోకుండా చిన్న వయసులోనే పెళ్లికి ఒప్పిస్తున్నాయి. ఇది మన హక్కును కాల రాసినట్లే. కానీ అమ్మా నాన్నల మాట వినాలి కదా. వాళ్ళు పెళ్ళైతే భద్రత ఉంటుంది, బాధ్యత తీరిపోతుంది అంటున్నారు. ఇది ఎంత తప్పు తెలుసా? చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అమ్మాయిలు పూర్తిగా పెరిగే లోపు గర్భవతి అయితే వారి జీవితం ప్రమాదంలో పడిపోతుంది. ఇప్పుడే పెళ్ళి అయిపోతే చదువు ఆగిపోతుంది, ఉద్యోగం రావడం కష్టం అవుతుంది. బలవంతపు పెళ్లి వల్ల మానసిక ఒత్తిడి, గృహ హింస పెరుగుతాయి. నీ జీవితాన్ని నువ్వే నిర్ణయించుకోవాలి. మరి ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? సరిత, మనం భయపడకుండా మాట్లాడాలి. ప్రభుత్వ చట్టాలు మనకు రక్షణ కల్పిస్తాయి. 18 ఏళ్లలోపు అమ్మాయిల పెళ్లి చట్టపరంగా నేరం. బాల వివాహం వల్ల అరికట్టడానికి హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. అవసరమైతే పోలీస్ సహాయం కూడా తీసుకోవచ్చు. మన స్కూల్లో మన టీచర్లకు కూడా చెప్పవచ్చు. అవును, ఇప్పుడు అర్థమైంది నాకు. నేను చదువుకోవాలనుకుంటున్నాను. నా భవిష్యత్తును అమ్మా నాన్న చేతికి అప్పగించలేను. నా కళలు నేనే నెరవేర్చుకున్నాను. అలా ఉండాలి. మనం కలిసి మన గ్రామంలో కూడా అవగాహన కల్పిద్దాం. సమాజం మారాలంటే మనం ముందడుగు వేయాలి. మీరు చెప్పిన మాటలు నాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చాయి. నేను బాల్య వివాహాన్ని అంగీకరించిన నా చదువు కొనసాగిస్తా. గుడ్. బాల్య వివాహాలు వద్దు, చదివే ముద్దు అని మన గ్రామంలో చర్చ చేద్దాం. రండి.